రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ అని అడిగారు. ఆప్షన్ 1 చూడండి, 1వ దశ పూర్వ సాంప్రదాయక స్థాయి, 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3వ దశ సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 2వ ప్రశ్న, రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ ఏ సంఘర్షణ ఉంది? రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. రైట్, ఇక్కడ 2 విషయాల్ని గమనించండి. ఒకటి మీకు రివిజన్ అవుతుంది, ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంది అని అడుగుతున్నాడు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి అనుగుణ్యం అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది. నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని చెప్పిన వారు ఎవరు అంటే మనకు ప్లాటో చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని చెప్పింది ప్లాటో. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ మనము 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అని అంటాము. సో ఏ రకమైన మన ప్రజ్ఞ వారిని స్వీయ నేర్పరులు అని అంటామంటే వ్యక్తాంతర్గత ప్రజ్ఞ ఉన్నవారిని మనము స్వీయ నేర్పరులు అని అంటాము, గమనించండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏది అని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానం ఉత్తర బాల్య దశని మనము ముఠా దశగా పేర్కొంటాం పిల్లల యొక్క వికాసంలో, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 7వ ప్రశ్న, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏది అని అడిగారు. సో వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం వచ్చేసరికి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది మనకు మొదటి శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకుంటాం, వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం అడిగారు. సో ఇక్కడ మనకు సరైన సమాధానం వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది మనకు సరి అయిన సమాధానం అవుతుంది, గమనించండి. రైట్, ఇక్కడ ఈ యొక్క వీడియో ఏపీ మిత్రులకు సంబంధించినటువంటి ఆ టెట్ పేపర్ 2017కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించండి, టీఎస్ మిత్రులకు కూడా తెలంగాణ మిత్రులకు కూడా ఈ యొక్క అంశాలు అనేటివి ఉపయోగపడతాయి సైకాలజీకి సంబంధించి. ఎందుకంటే ఏపీ వాళ్లకు ఇటు అదేవిధంగా తెలంగాణ మిత్రులకు సైకాలజీకి సంబంధించిన సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తి తనేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఏమవుతుందని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ మనకు ఆత్మ భావన అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 10వ ప్రశ్న, ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది, అది అబ్బాయికి కలిగిన ఆటంకం ఎటువంటిది అని అడుగుతున్నారు. సో ఈ యొక్క ఆటంకం అనేది శారీరకమైనది అవుతుంది, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు అనుధైర్య ఉపగమం అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. రైట్, ఇక్కడ ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలో ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ మనకు సరైన సమాధానం ఉదాతీకరణం అనేది సరైన సమాధానము అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 13వ ప్రశ్న, నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది అంటే అనుకూల బదలాయింపు అనేది జరుగుతుంది. సో
ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, దాదాపుగా రిలేటెడ్గా ఉంటుంది లెక్కలకు సంబంధించి, కాబట్టి అనుకూల బదలాయింపు అనేది జరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ 14వ ప్రశ్న, ప్రస్తుత అభ్యసనము గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి తిరోగమన అవరోధనం అనేది అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ ఈ స్మృతి రకము ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్రియాత్మక స్మృతి అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు అంటే వైగాట్స్కీ మనకు సరైన సమాధానం అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శారీరక అవసరం కానిదేది అని అడిగారు. సో ఇక్కడ మనకు శారీరక అవసరం కానిది గృహము అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గాలి, నిద్ర, ఆహారం అనేది మనకు కావాల్సినటువంటివే. సో గృహం అనేది కానటువంటిది అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, గమనించండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ని మాత్రమే ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో అంశాలనే చదవండి, లేదా బెస్ట్ మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్లో చూసి రాసినటువంటి నోట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీరు గతంలో జరిగిన అనేక ఎగ్జామ్ చూసే ఉంటారు. ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. టెక్స్ట్ బుక్ బయటికి వెళ్ళి ఏ క్వశ్చన్ కూడా రాదు. నేను అందించేటువంటి PDF కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను మాత్రమే, ఇంపార్టెంట్ అంశాలని ఒక దగ్గర చేసి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ విషయాలను అయితే గమనించి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జర్మన్ భాష పదమని అడిగారు. మనకు క్రింది వాళ్ళలో జర్మన్ భాష పదము గెస్టాల్డ్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. గెస్టాల్డ్ అనేది జర్మన్ భాషా పదం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానము 50% అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనదని అడగడం జరిగింది. ఇక్కడ మనకు సరైన సమాధానం అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం అనేది సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలకు భిన్నమైనదిగా మనము గమనించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు ఎవరు అంటే పావ్లావ్ గారు ఆ విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొనడం అనేది జరిగింది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం ఏది అంటే ప్రేరణ, మోటివేషన్ అనేది అభ్యసకుని యొక్క మానసిక అంశం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, పృథాకరణము వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమమును అని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించింది పృథాకరణం అనే విద్యా కార్యక్రమం అనేది ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం, గమనించండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏది అని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానం సమస్యను గుర్తించడం అనేది సరైన సమాధానం అవుతుంది. సహభాగి అభ్యసన ఉపగమం యొక్క ప్రథమ సోపానము సమస్యను గుర్తించడము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బ్రూనర్ సిద్ధాంతంలో బోధన క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అంటే కానిది అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఉపన్యాస పద్ధతి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో బ్రూనర్ సిద్ధాంతంలో బోధన క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అడిగారు. సో ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి అనేది చెందదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న, ఎడ్గర్ డెల్ అనుభవాల శంకు ప్రకారం కింది వానిలో అధిక మూర్త అనుభవము అని అడిగారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సరైన సమాధానము నాటకీకరణ అనుభవాలు అనేది అధిక మూర్త అనుభవం కింద మనము రైట్ ఆన్సర్గా గుర్తించడం జరుగుతుంది. నాటకీకరణ అనుభవాలు అనేటివి అధిక మూర్త అనుభవం కింద మనము కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానాలలో అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానం భావనలను జీవితానికి అనుసంధానించడం అనేది
హెర్బర్ట్ సోపానాలలో అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు అని ఇచ్చాడు. దీంట్లో మనకు భాషోపాధ్యాయుడు అనేది సరైన సమాధానంగా ఫైనల్ కీలో ఇవ్వడం అయితే జరిగింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. టెక్స్ట్ బుక్ లో కూడా అదే ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30వ ప్రశ్న గణిత వికాస నియమాలకు సంబంధించి కింది వానిలో సరికానిది అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానము వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది అని అన్నాడు. ఇది మనకు సరైన సమాధానం కాదు. వికాసం అనేది సాధారణ దిశ వైపుకు ఖచ్చితంగా సాగుతుంది అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో ఇక్కడ చూడండి, వికాసం సంచితమైనది, ఇది సరైనదే. వికాసం ఒక పరస్పర చర్య, ఇది సరైనదే. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది, ఇది సరైనది. ఇక్కడ వికాస సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది సరికానిదిగా మనం చెప్పుకోవచ్చును. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయసు అనేది ఏంటి అని అడిగారు. ముఠా వయసు అంటే ఉత్తర బాల్య దశ. చూడండి ఇక్కడ మిత్రమా, 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ మళ్ళీ 2022 రిపీట్ కావడం జరిగింది. జస్ట్ ఆప్షన్లు మారడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అయితే ఉంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను మనం రివిజన్ చేయడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏది అని అడిగారు. ప్రయోగానికి ఆటంకం కలిగించేది జోక్య చర్యం అనే చరం అనేది ప్రయోగానికి ఆటంకం కలిగించడం జరుగుతుంది, గమనించండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వైగాట్స్కీ గారు ప్రతిపాదించడం జరిగింది. మనకు 2017లో కూడా జెడ్పీటీ ఎవరికి సంబంధించిందని అడిగారు. మళ్ళీ ఇక్కడ అదే వైగాట్స్కీకి సంబంధించిన మరో ప్రశ్న రిపీట్ కావడం జరిగింది. చూడండి, ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుందో మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్, నెక్స్ట్ ప్రశ్న పియాజే ప్రకారము అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది. సో పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది కింది దశలో ఉంటుంది. సో ఇక్కడ మనకు వ్యక్తి పూజ అనేది 6 సంవత్సరాలు 6వ దశలో ఉంటుంది. ఏ దశలో అంటే 6వ దశ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో 6వ దశలో మనకు వ్యక్తి పూజ అనేది ఉంటుంది, గమనించండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. ఇక్కడ మనకు విల్లార్డ్ వాలర్ అనేది సరైన సమాధానం అవుతుంది. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత పేరు విల్లార్డ్ వాలర్, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 8వ ప్రశ్న భేదాత్మక సామర్థ్య నికష డిఏటిబి కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. అంటే ఇక్కడ డిఏటిబి అనేది థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా రూపొందించబడింది, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5 × 5 = 5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ ఏది అని అడుగుతున్నాడు. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి విభిన్న ఆలోచన అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెటాకాగ్నిషన్ అంటే ఏంటి అని అడగదు. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి అని గుర్తుంచుకోండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల లోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం అని అడిగారు. రైట్, మనకు తక్కువ పరిపక్వత గల కారణంతో 18 సంవత్సరాలలోపు బాలలకు ఓటు హక్కు అనేది కల్పించకపోవడం అనేది జరగదు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఓటు హక్కు అనేది కల్పిస్తారు. కాబట్టి తక్కువ పరిపక్వత ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాలపు బాలబాలికలకు ఓటు హక్కు అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ ఏది అని అడుగుతున్నారు. ఇది చాంచల్య దశలో మనకు చాంచల్య దశలో మనకు వక్రరేఖల అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు అనేవి కనబడతాయి, జాగ్రత్తగా గమనించండి.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వైకల్యం ఉన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? రైట్, ఇక్కడ అభ్యసన వైకల్యం ఉన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్ అనే వ్యక్తి అభ్యసన వైకల్యం అనే భావనను మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది, గమనించండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది అని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానము కొత్త విషయాలంటే సృజనాత్మకత అంటే నూతన సృజన స్థాయి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, త్రిధ్రువ విధానంలో లేనిది అడిగారు. త్రిధ్రువ విధానంలో లేనిది గ్రంథాలయము, ప్రయోగశాలలు త్రిధ్రువ విధానంలో లేవు. విషయము, అదేవిధంగా ఉపాధ్యాయుడు, విద్యార్థి అనేటివి ఉంటాయి. గ్రంథాలయం, ప్రయోగశాలలు అనేటివి త్రిధ్రువ విధానంలో లేవు, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వానిలో గౌణ అవసరం అని అడిగారు. ఇది మనకు 2017 టెట్లో కూడా వచ్చింది. ఫిజికల్ నీడ్స్ కానిది అడిగారు. ఇక్కడ మనకు గౌణ అవసరం ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు సరైన సమాధానం ఇల్లు అవుతుంది. అక్కడ లేనిది అడిగాడు, అక్కడ ఇల్లు, ఫిజికల్ నీడ్ శారీరక అవసరం లేనిది అని అడిగారు. సో అక్కడ ఆన్సర్ ఇల్లే అయింది. ఇక్కడ కూడా ఆన్సర్ అనేది ఇల్లే అనే అవుతుంది. ఇక్కడ గౌణ అవసరం ఆహారము, నిద్ర, నీరు అనేటివి ఖచ్చితంగా అవసరం ఉంటుంది మనకు శారీరక అవసరంలో. గౌణ అవసరంలో ఏం అవసరం అంటే ఇల్లు అనేది అవసరం. చూడండి, ప్రశ్న అక్కడ నుండి వచ్చింది, కొద్దిగా తిప్పి అడగడం అనేది జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విస్థాపనకు ఒక ఉదాహరణ అడిగారు. సో ఇక్కడ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపడం అనేది విస్థాపనకు మనం మంచి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరికరాత్మక నిబంధనని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి బిఎఫ్ స్కిన్నర్ గారు ఈ పరికరాత్మక నిబంధనని ప్రతిపాదించడం జరిగింది, గమనించండి. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి, దీనిని ఇలా అంటారు, ఏమంటారు? జైగార్నిక్ ప్రభావం అంటారు. రైట్. సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి అనే దాన్ని ఏమంటామంటే మనము జైగార్నిక్ ప్రభావం అని అంటాము, జాగ్రత్తగా గమనించాలి. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కుడి చేతిలో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ కింది అభ్యసన బదలాయింపు అవుతుంది, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అవుతుంది. ఈజీగా మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి మిత్రమా, వరల్డ్ వైడ్ వెబ్ WWW లాంచ్డ్ ఇన్ ద ఇయర్, ఎప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది అని అడిగారు WWWని. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి 1989లో WWWని మనము ఎవరైతే లాంచ్ చేయడం జరిగింది, వరల్డ్ వైడ్ వెబ్ని ఎప్పుడు ఆవిర్భవించారు అంటే 1989, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ విజ్ఞానంలో లేని అంశం. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం అని అడిగారు, జాగ్రత్తగా గమనించండి. రైట్. ఇక్కడ త్రివిధ జ్ఞానంలో లేని అంశం సజ్ఞానాత్మక అనేది త్రివిధ జ్ఞానంలో లేదు. కృత్యాత్మక ఉంది, భావనాత్మక ఉంది, ప్రతీకాత్మక అనేది బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో ఉంటాయి. కానీ లేనిది ఏమవుతుంది? సజ్ఞానాత్మక అనేది త్రివిధ జ్ఞానంలో ఉండదు, మీరు జాగ్రత్తగా గమనించండి. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే NEP 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది అని అడిగారు. ఇక్కడ NEP 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు కొనసాగుతుంది, గమనించండి. మొన్న కూడా ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి TS స్టేట్ వాళ్ళకి కూడా TS DSC వారికి కూడా రావడం అనేది జరిగింది, గమనించండి. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గణిత అభ్యసన వైకల్యాలను ఇలా పిలుస్తారు, ఏమంటారు? గణిత అభ్యసన వైకల్యాలను డిస్కాలిక్లియా అని అంటాము, జాగ్రత్తగా గమనించండి. ఈజీ క్వశ్చన్, ఈజీ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనించినట్లయితే RT 2009 ప్రకారము బాలలు అనగా ఎవరు? బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను మనం బాలలు అంటాం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 6 to 14 years. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భాష గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? నోమ్ చామ్స్కీ. భాష గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ, గుర్తుంచుకోండి. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వానిలో ప్రొజెక్టర్ల రకం కానిది. రైట్. మనకు సరైన సమాధానం వచ్చేసరికి DLC అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ప్రొజెక్టర్లలో రకం కానిది DLC అవుతుంది. LCD, LED, DLP 3 కూడా ప్రొజెక్టర్లకు సంబంధించినగా మనము పరిగణించాలి.
నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నారు, ట్రోజన్ హార్స్ అనగా మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. వైరస్, ట్రోజన్ హార్స్ అనగా ఇక్కడ మనకు వైరస్ కి సంబంధించింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది, శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది అని అడిగారు. చూడండి, ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ ని సరిగా చదవండి. చెందింది అడుగుతున్నాడా, కానిది అడుగుతున్నాడా, ఉంది చెందనిది అంటున్నాడా, చెందింది అంటున్నాడా, వాటి మనం క్లియర్గా ప్రశ్నని చదివే ప్రయత్నం అయితే చేయాలి. రైట్, ఇక్కడ మనకు పద్యాలు పఠించడం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. దీంట్లో ప్రాక్ సంభాషణ రూపం కానిది పద్యాలు పఠించడం. ప్రాక్ సంభాషణ రూపం ఏంటంటే ఏడవటము, కేరింతలు కొట్టడము, ఇంగితాలు చేయడం అనేటివి ఈ ప్రాక్ సంభాషణకి సంబంధించినవిగా మనము గమనించాలి, గుర్తించాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే,